హాయ్ ఫ్రెండ్స్. నైజీరియాకి చెందిన ఒక వ్యక్తి ఫేక్ ఎయిర్‌పోర్ట్‌ని క్రియేట్ చేసి బ్రెజిలియన్ బ్యాంక్ నుంచి దాదాపు 242 మిలియన్ ఆటిలకైతే అమ్మేశాడు. సో, ఈ కథ తెలిస్తే మీరు చాలా షాక్ అవుతారు. సో, ఇది చరిత్రలో 419 స్కామ్ అనే అతి పెద్ద మోసానికి పాల్పడినందుకు అతనికి 2005లో ఫెడరల్ హైకోర్టు ఇమ్మాన్యుయల్ న్యూడేని దోషిగా అయితే నిర్ధారించింది. సో, ఈరోజు వీడియోలో ఈయన గురించి తెలుసుకుందాం. సో, ఈ ఫేక్ ఎయిర్‌పోర్ట్‌ని ఎలాగా అమ్మాడో దాని పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఎవరైతే కొత్తవారు మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. 1990లో జరిగిన గొప్ప అత్యంత అట్రాక్టివ్ కలిగిన స్కామర్లో ఒకటి ఇమ్మాన్యుయల్ న్యూడో. ఇది నైజీరియన్ స్కామర్. అతను ఉనికిలో లేని విమానాశ్రయాన్ని ఆశ్చర్యపరిచే విధంగా ఒక ఫేక్ ఎయిర్‌పోర్ట్‌ని 242 మిలియన్ డాలర్లకు అయితే అమ్మేశాడు. సో, ఇది గార్డియన్ నైజీరియన్ న్యూస్ ప్రకారం బ్రెజిలియన్ బ్యాంకును మోసం చేయడానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే సిబిఎన్ గవర్నర్ అయిన పాల్ ఉగ్వామావాలి నటించి మోసగించినందుకు గాను 2005లో న్యూడే దోషిగా అయితే నిర్ధారించబడ్డాడు. ఈ ముసుగులో అతను నైజీరియా రాజధాని అబూజాలో ఫేక్ ఎయిర్‌పోర్ట్‌ని ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడానికి బ్రెజిల్‌కి చెందిన బాంకో నోరెస్టో బ్యాంక్ డైరెక్టర్ నెల్సన్ సగూచిని ఒప్పించగలిగాడు. అతని స్కామ్ ఆ సమయంలో చరిత్రలో మూడో అతిపెద్ద బ్యాంక్ మోసమనే చెప్పొచ్చు. ఇక 2001లో బ్యాంకో నోరియస్తో పతనానికైతే దారితీసింది. తన మాస్టర్ మోసాన్ని అమలు చేయడానికి న్యూడో యూనియన్ బ్యాంక్ ఆఫ్ నైజీరియాలోని డైరెక్టర్గా తన నిజ జీవితాన్ని, అనుభవాన్ని ఉపయోగించి అప్పటి సిబిఎన్ గవర్నర్గా గుర్తింపు పొందాడు. ఆపరేషన్ సజావుగా సాగేందుకు అతను పలువురు సహచరుల సహాయాన్ని కూడా పొందారు. ఇక అవుట్లెట్ అయితే నివేదించింది. పాల్ ఉగ్వామా చిత్రంలో కనిపించినప్పుడు 10 మిలియన్ల కమిషన్కు బదులుగా అబూజాలో ఇంకా నిర్మించబడిన విమానాశ్రయంలో పెట్టుబడి చేయమని మిస్టర్ షాగూజీని ఒప్పించాడు. ఇక మొత్తం డీలు 242 మిలియన్లు. ఇక 191 మిలియన్ల నగదు, ఇంకా మిగిలినవి 1995, 1995 మధ్య అత్యుత్తమ వడ్డీగా అయితే ఉన్నాయి. ఇక మిస్టర్ సగర్గూచి చివరికి న్యూడో యొక్క ఎరలో పడిపోయాడు. బ్యాంకో నోరియస్తో అపారమైన నష్టాన్ని అయితే చవిచూశాడు. సో, మరోవైపు చరిత్రలో 419 స్కామ్ అనే అతిపెద్ద మోసాన్ని తీసినందుకు 2005లో ఫెడరల్ హైకోర్టు దోషిగా నిర్ధారించబడింది. ఇక ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం 419 స్కామ్లో ఇంటర్నెట్లో కనిపించే వినియోగదారులను మోసం చేయడానికి అనేక పథకాలు ఉన్నాయి. ఇక స్కామర్లు తమ మాయలకు లొంగిపోయేంత అత్యాశతో ఎవరైనా గ్రహీతను మోసం చేయాలని కోరుతూ సామూహిక లేఖలు, సందేహాలు, ఈమెయిల్. ఇక నైజీరియన్లు ఇలాంటి స్కామ్లు 419 అని పిలుస్తారు. అది మోసానికి సంబంధించింది అని దేశం క్రిమినల్ కోడ్ ఆర్టికల్ 419కి సూచన. ఇక ఇమ్మాన్యుయల్ న్యూడో మోసం ఎలా బహిర్గతమైంది? మీడియా ప్రకారం స్పానిష్ బహుళజాతీయ ఆర్థిక సేవల సంస్థ అయిన బాన్కో శాంటాండర్ బెలిజియన్ బ్యాంక్ కొనుగోలు చేయడానికి ప్రయత్నించినప్పుడు న్యూడో యొక్క స్కామ్ వెలుగులోకి అయితే వచ్చింది. సముపార్జనకు సంబంధించిన ఉమ్మడి చర్చల సమయంలో ఒక ముఖ్యమైన వ్యత్యాసం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ విలువ లిక్విడ్ క్యాపిటల్లో గణనీయమైన భాగాన్ని సూచించే భారీ మొత్తంలో డబ్బు కెమాన్ దీవుల్లో అయితే ఉన్నట్లయితే కనిపించింది. ఇది బ్రెజిల్, బ్రిటన్, నైజీరియా, స్విట్జర్లాండ్, యునైటెడ్ స్టేట్స్ నుండి అధికారులను ఏకం చేస్తూ బహుళజాతి నేర పరిశోధన బృందం ఏర్పడటానికి దారితీసింది. నైజీరియా చివరకు న్యూడోను అరెస్ట్ చేయడానికి ఆర్థిక నేరాల కమిషన్ ఈఎఫ్సిసిని ఏర్పాటు చేసింది. మరోవైపు నెల్సన్ సగూచిని న్యూయార్క్లోని జాన్ ఎఫ్ కెనెడీ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి విచారణ కోసం స్విట్జర్లాండ్కి అయితే తరలించారు. అయితే వీటన్నిటి మధ్య పరిస్థితిని రక్షించడానికి బాంకో నోరియస్టోని కలిగి ఉన్న సెమాసెన్స్, కోక్రోన్ కుటుంబాలు 242 మిలియన్లు అయితే చెల్లించారు. సో, అయితే 2001లో బ్యాంక్ కుప్పకూలడంతో ఆ బ్యాంక్ భవితవ్యం కూడా ఖరారైంది. ఇక సుదీర్ఘ చట్టపరమైన ప్రక్రియ తర్వాత న్యూడో యొక్క సహచరులు ఒకరు నేరాన్ని అంగీకరించారు. ఇక 25.5 మిలియన్లను తిరిగి చెల్లించాలనే ఉత్తర్వులతో పాటు 2.5 సంవత్సరాల జైలు శిక్షను అయితే పొందారు. ఇక న్యూడో, అతని యొక్క మరొక సహచరుడు నేరాన్ని అంగీకరించారు. మొత్తం 20 సంవత్సరాలు జైలు శిక్షను అయితే పొందారు. ఇది ది గార్డియన్ అయితే నివేదించింది. అతని ఆస్తులు కూడా జప్తు చేసి బాధితునికి అయితే అప్పగించారు.
ఇక న్యూవిడా యొక్క నేరాపరణ అప్పుడు కొత్తగా స్థాపించబడిన ఆర్థిక నేరాల కమిషన్ ఈఎఫ్సిసికి మొదట ప్రధాన నేరం ఇదే. వాటిని సంపాదించారని అయితే పేర్కొన్నారు. $52 మిలియన్ విలువైన ఆస్తులను రికవరీ చేయగలిగారు. 2021లో 242 మిలియన్ల ఎయిర్పోర్టు స్కామ్ గురించి తనకు తెలియదని కూడా అతను పేర్కొన్నాడు. 2 శతాబ్దాల క్రితమే నేరాన్ని అంగీకరించాల్సిందిగా తమ న్యాయవాద బృందం తనపై ఒత్తిడి తెచ్చిందని అయితే చెప్పాడు. చివరాఖరికి తను మాత్రం అదే చేశాడు. ఇక ఈ స్కామ్ గురించి అయితే అప్పట్లో ఒక సంచలనం అయితే మారింది. సో ఈరోజు ఇతని గురించి మీకు తెలిసింది కాబట్టి ఈ స్కామ్ని మీకు వెలుగులోకి అయితే తీసుకొచ్చా తెలుగులో అయితే. సో చూద్దాం మరి. ఇలాంటి స్కామర్లు ఇక్కడే కాదు, ప్రతి దేశంలోనూ ఉంటారు. మన ఇండియాలోనే కాదు, ప్రతి దేశంలోనూ స్కామర్లు మబ్బు పెట్టి మాయ మాటలు చెప్పి ఎలాగోలాగా డబ్బులు అయితే కొల్లగొడతారు. సో మీలో స్కామర్స్ని గుర్తించడం కొంచెం సులభం. సో మాయ మాటలకు లొంగిపోకండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.